హాయ్ ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల ప్రతి ఒక్క వీడియో మనం చేస్తూనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. చూసి అప్లై అనేది చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆల్ ఇండియా జాబ్ వేకెన్సీ, చిన్న వేకెన్సీ కూడా మీరు మిస్ కాకుండా మన ఛానల్ నుంచి పొందాలనుకుంటే వీడియోలో ముందు చెప్పాను చూడండి, లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మిస్ కాకుండా చూడండి. అలానే ఫ్రెండ్స్, ఈ రోజుగా మనకు అంటే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది కదా, అందులో ఒక పోస్ట్ అనేది మనకు ఫ్రెండ్స్ ఎక్కువ పోస్ట్ లేదు. ఇందులో కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ అనేది ఒకటే ఉంది. దాని గురించి ఇప్పుడు వేకెన్సీ ఉంది ఫ్రెండ్స్, అది రిలీజ్ కావడం జరిగింది. ఆ వేకెన్సీ మీకు తెలియాలనేసి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇందులో మనం చూసుకునేది వెస్ట్ గోదావరి నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో రేపు నుంచి అంటే 19 అక్టోబర్ నుంచి ఇందులో మనకు అప్లికేషన్ అనేది తీసుకుంటున్నారు. అలానే ఫ్రెండ్స్, మనకు ఎప్పుడు వరకు అంటే 21 వరకు మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. అది 10:30 నుంచి 5 లోపల మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఫ్రెండ్స్, మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే కలెక్టర్ ఆధ్వర్యంలో మనకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఏలూరు నుంచి మనకు తూర్పు గోదావరి జిల్లా నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనకు ఏపీ సిఓఎస్ ఆధ్వర్యంలో అంటే అవుట్సోర్సింగ్ పద్ధతి మీద మీకు ఈ పోస్ట్ భర్తీ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే మనకు వెబ్సైట్ కూడా, అలానే ఫ్రెండ్స్ ఇది వెబ్ పేజ్లో కూడా మనకు ఇవ్వడం జరిగింది. అలానే మనకు ఒక అప్లికేషన్ అనేది ఇచ్చారు, ఆఫ్లైన్లో మనం అప్లై అనేది చేసుకోవాలి. ఇందులో చూసారంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, పోస్ట్ నేమ్ వచ్చినట్లయితే ఫ్రెండ్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటే ఖాళీగా ఉంది. ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ చేసి ఉన్నట్లయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. కేటగిరీ ఓసీ జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 15,000 వరకు మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే మీకు ఏజ్ కానీ చూసుకున్నట్లయితే 1 జూలై 2020 నాటికి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో మీకు ఏజ్ లిమిట్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు పెంచడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే మనకు ఇందులో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ అంటే మీకు 22వ తారీఖు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలానే 24 మీకు పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏదన్నా మీరు కాంటాక్ట్ చేసుకోవాలంటే కూడా ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా మీకు కనుక్కోవాలన్నా కూడా 9848982434 అనే నెంబర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇందులో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇది అప్లికేషన్ అనేది ఎలా చేయాలనేది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇక్కడ ఇచ్చినటువంటి చిన్న ఒక అప్లికేషన్ ఫ్రెండ్స్ ఫిలప్ చేయండి. ఆ తర్వాత మీ ఇందులో అంతా క్యాపిటల్ లెటర్స్ ఫిలప్ చేసి కింద వాళ్ళు అడిగినటువంటి ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇంటర్మీడియట్, డిగ్రీ, అలానే వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది, అలానే ఏ డాక్యుమెంట్ వాళ్ళు అడిగారో ఆ డాక్యుమెంట్ అని మీరు పెట్టి మీ సిగ్నేచర్ చేసి సెండ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఆఫ్లైన్లో మీరు సబ్మిట్ చేసుకోవాలి. కానీ ఈ అప్లికేషన్ అనేది ఫిలప్ చేశాక ఇందులో మనకు ఒక అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ కానీ మీరు అడ్రస్ కానీ చూసుకున్నట్లయితే ఈ అడ్రస్ మీద వెళ్ళేసి మీరు జమ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పటి వరకు నుంచి ఎప్పటి వరకు అంటే మనం చూసుకున్నట్లయితే అంటే ఇందులో గ్రాడ్యుయేటెడ్ ఆఫీసర్ నుంచి సిగ్నేచర్ చేసుకొని, అలానే స్పెషల్ డ్యూటీ కలెక్టర్ భూ సే అనేసి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ యూనిట్ 2 ఏలూరు కలెక్టరేట్ ఫౌండేషన్ నందు అనే అడ్రస్ పైన మీరు 19 నుంచి అలానే 21 మధ్యలో మీరు అప్లై అనేది చేసుకోవాలి. అలానే ఫ్రెండ్స్, టోటల్గా 10 డేస్లో మీరు జాబ్లో అనేది మీ సొంతం అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సొంత గ్రామంలో ఉండి సొంత జిల్లాలో ఉండి మీరు జాబ్ అనేది పొందొచ్చు. అలానే అది 10:30 నుంచి సాయంత్రం 5 లోపల మీరు అప్లై అనేది చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో చేసుకోవాలి. 24 లోపల మీకు జాబ్ అంటే 24వ తారీఖు మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి అవకాశాన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడు చూడండి, ఇది వచ్చింది. ఇప్పుడు మీకు ఎలా తెలుస్తుంది, ఎవరు మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మీరు చేయాల్సిందంటే ఛానల్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అంటే మన ఛానల్లో మీరు కానీ చూసినట్టే జెన్యూన్గా ఉన్నటువంటి న్యూసే నా ఛానల్లో రావడం జరుగుతుంది. అంటే చెప్పడంలో కొద్ది గొప్పలో ఇలా అలా ఉండొచ్చు, కానీ మీకు చెప్పడం అయితే నోటిఫికేషన్ అయితే క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు అర్థం అవుతుంది. అలాగని అర్థం కానప్పుడు మీరు కమెంట్స్ కూడా తెలియచేయండి. నాకు తెలిసినంత వరకు మీకు రిప్లై అనేది ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.